Hello story lovers, welcome back to my channel. Cherava Priya part 51. తండ్రి వెటకారానికి చిరాకుగా చూస్తూ ఎందుకంటే అన్నయ్య ఇప్పుడే వచ్చాడు కాబట్టి అని వెటకారంగా చెప్పి ఐశ్వర్య లోపలికి వెళ్ళిపోవడంతో బాగా అయిందా? ఎందుకురా ఆ అబ్బాయి అంటే అంత కోపం పెంచుకున్నావు? దానివల్ల నీ ఇంట్లో నువ్వే విలన్ లాగా కనిపిస్తున్నావు అందరికీ అని తల్లి తిట్టేసరికి ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? ఎంత పొగరుంటే నా కూతురు వాడి కోసం అంతసేపు వెయిట్ చేసినా కూడా ఇప్పటి వరకు రాలేదు అనగానే తప్పుగా ఆలోచిస్తున్నారు డాడీ. నేను వెళ్ళేసరికి విజ్జు అక్కడే ఉన్నాడు అని సంజయ్ చెప్పేసరికి ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు, నాన్నమ్మ, దివ్య అందరూ ఐశ్వర్య వాళ్ళ నాన్న వైపు సీరియస్గా చూస్తూ ఉంటే మరి అతని కారులో ఎందుకు రాలేదు నీ చెల్లెలు అని అడిగేసరికి ఇద్దరికేదో గొడవైనట్టుంది. అతను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా తను వినిపించుకోకుండా వచ్చి వెళ్దాం పదన్నయ్య అంటూ నాతో పాటు వచ్చేసింది అన్నాడు సంజయ్. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. అందరూ ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారని ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కోపంగా గదిలోకి వెళ్ళిపోవడంతో భర్త ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న కోడల వైపు చూసి నువ్వు వాడి మాటలు పట్టించుకోకే, వాడు అలాగే పిచ్చెక్కినట్టు మాట్లాడుతుంటాడు, వెళ్ళి పడుకోండి ఇప్పటికే లేట్ అయింది, అలాగే ఐశ్వర్యకి భోజనం పెట్టు అనగానే సరే అత్తయ్య అంటూ భోజనం తీసుకుని ఐశ్వర్య దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద ఆలోచిస్తూ కూర్చోడంతో ఐశ్వర్య భోజనం చెయ్యవే అని అడిగేసరికి నాకు తినాలని లేదమ్మా అనగానే వారం రోజుల నుంచి నువ్వు సరిగ్గా అన్నం కూడా తినట్లేదు, ఇలా అయితే కళ్ళు తిరిగి పడిపోతావు, అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి, ముందు భోజనం చెయ్యి అని చెప్పింది. నాకు ఆకలిగా లేదు అంటున్నాను కదా, ప్లీజ్ వెళ్ళిపో, కొద్దిసేపు నన్ను వదిలే అమ్మా అనగానే అలా వదిలేసినందుకే పిచ్చిదానిలాగా తయారవుతున్నావు. నువ్వు ముందు భోజనం చేస్తావా లేకపోతే నేను కూడా నీతో పాటు రోజు ఉపవాసాలు ఉండమంటావా అని అడిగేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెందుకు ఉపవాసాలు ఉండాలి అనగానే మరి నువ్వెందుకు ఉంటున్నావు అని అడిగేసరికి నా ప్రాబ్లం నీకు తెలీదా అనగానే అయితే నువ్వు నాకు ప్రాబ్లం లాగా తయారయ్యావు అని ఆవిడ అనగానే అవును నేనే అందరికీ ప్రాబ్లం, అందరూ మంచోళ్లే అని ఐశ్వర్య కోపంగా అరిచేసరికి ఎందుకే అరుస్తున్నావు? ప్రాబ్లం అంటే నువ్వేదో నాకు తలనొప్పిలాగా తయారయ్యావు అని అర్థం కాదే. బిడ్డ తినకుండా ఏ తల్లి కూడా కడుపు నిండా అన్నం తినలేదు. నువ్వు తినకుండా తిరుగుతుంటే నాకు మనసంతా తరుక్కుపోతుంది. నా తల్లి కదూ, నా గురించి ఆలోచించైనా భోజనం తినవే అని అడిగేసరికి ఇక వాళ్ళ అమ్మ కోసం తప్పక 2 ముద్దలు తినేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా బలవంతం చేస్తే కేకలేస్తుందని ఇక పళ్ళెం తీసుకుని ఆవిడ బయటికి వెళ్ళిపోతే కోడల్ని చూసి ఏంటే భోజనం చేసిందా అనగానే 2 ముద్దలు నా కోసం తిన్నట్టుగా ఉంది కానీ దాని ఆకలి కోసం తిన్నట్టుగా నాకు అనిపించలేదు అనగానే ఏదో ఒకటి తినింది కదా, ఖాళీ కడుపుతో పడుకుంటే ఉదయానికి తిక్క తిక్కగా ఉంటుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో, వాడేమైనా అన్నా కూడా పట్టించుకోకు అని చెప్పేసరికి సరే అత్తయ్య, ముందు మీరు వెళ్ళి పడుకుందురు గాని పదండి అంటూ అత్తగారిని లోపలికి తీసుకువెళ్ళి ఆవిడకి మందులిచ్చి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు. విజ్జు ఇంటికి వెళ్ళి ఐశ్వర్యకి తనకి జరిగిన కన్వర్జేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎరా ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావని జానకి అడిగేసరికి మామ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు అస్సలు మైండ్ బాగా లేదు అని చెప్పేసరికి ఇంకెన్ని రోజులు నీకు మైండ్ అప్సెట్గా ఉంటుందిరా, ఎన్ని రోజులు నన్ను డాడీని దూరం పెడతావు అని అడిగేసరికి మీరు చేసిన తప్పుకి దూరం పెట్టడం కాదు దూరంగా వెళ్ళిపోవాలి అనగానే అంత మాట అనకురా, ఒక్క బిడ్డవి, నువ్వు లేకపోతే మేమిద్దరం ఎలా ఉంటామని అనుకుంటున్నావు అని అడిగింది జానకి. ఈ విషయాలన్నీ నన్ను నా మనసుని బాధ పెట్టకముందు ఆలోచించుకోవాలి మమ్మీ. నీకు తెలీదా ఐశ్వర్య అంటే నాకెంత ఇష్టం అనేది? చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడని నేను ఐశ్వర్యని ఎంత ఇదిగా ఇష్టపడతానా అనేది నువ్వు అర్థం చేసుకోలేవా? నేను నీకు ఐశ్వర్యని ప్రేమిస్తున్నానని చెప్పలేదు,
నువ్వే తెలుసుకున్నావు, బాగానే ఉంది. నువ్వే సంబంధం అడగడానికి వెళ్ళావు, బాగానే ఉంది. వాళ్ళ నాన్న వద్దన్నాడు, బాగానే ఉంది. అయితే మీరు మీరు పెంచుకున్న పంతాలకి నన్ను, ఐశ్వర్యని ఎందుకు పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేశారు అని అడగడంతో, అలా కాదురా, ఐశ్వర్య వాళ్ళ నాన్న మీద కోపంతో నీకు వేరే పెళ్లి చేయాలని అనుకున్నాను అని అంది జానకి. నీకు కోపం వచ్చింది ఎవరి వల్ల మమ్మీ అనగానే, ఐశ్వర్య వాళ్ళ నాన్నగారి వల్ల అనగానే, కదా కానీ ఐశ్వర్య వాళ్ళ కాదు కదా. అలాంటప్పుడు పెద్దవాళ్ళు పెద్దరికంగా మీలో ఉన్న పట్టింపులు తగ్గించుకోవాలి కానీ నువ్వు నా మనసుతో ఎలా ఆడుకుందాం అని అనుకున్నావు మమ్మీ అనగానే, అలా కాదురా అనేసరికి ఇంకేం మాట్లాడకు. ఈరోజు నీ వల్ల నాకు ఐశ్వర్యకి మధ్య చెప్పలేనంత అగాధం ఏర్పడింది. నిన్నటి వరకు నేను ఎదురుపడితే పెళ్లి చేసుకుందామని అడుగుదాం అనుకున్న ఐశ్వర్య ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది. రేపొచ్చి రిజిగ్నేషన్ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అనగానే, జానకి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే కోపంగా చూస్తూ, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది కోపంగా. విజ్జు సూటిగా చూసేసరికి జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా మారిపోవడంతో, అయితే నీకు కోపం ఉంది ఐశ్వర్య వాళ్ళ నాన్నగారి మీద కాదు, ఐశ్వర్య మీద అన్నమాట అనగానే, తన మీద నాకెందుకు కోపం ఉంటుంది అనగానే, నీ మాటలు వింటుంటే నాకు అదే అనుమానం వస్తుందమ్మా అన్నాడు. సరేరా, వాళ్ళ నాన్న ప్రవర్తన వల్ల తన మీద కూడా నాకు తెలియకుండానే కోపం ఏర్పడిందేమో. అయితే ఇప్పుడేమంటావు అని కోపంగా అడిగేసరికి, నువ్వెన్ని చెప్పినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను ఐశ్వర్యని తప్ప ఇంకొక అమ్మాయి వైపు చూడను, పెళ్లి చేసుకోను. నువ్వు ఇంకొకసారి అలాంటి పెళ్లి ప్రయత్నం చేయకు. రేపటి నుంచి ఐశ్వర్యని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేయాలి అని తల పట్టుకున్నాడు విజ్జు. జానకి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతే విజ్జు ఆ రోజంతా నిద్రపోకుండా బాల్కనీలో తిరుగుతూనే ఉన్నాడు. ఉదయాన్నే ఐశ్వర్య, దివ్య రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి విజ్జు కార్తో సహా రెడీగా ఉండేసరికి, నేను ఆటోలో వస్తాను, నువ్వు కారులో వెళ్ళిపో అనగానే, అదేంటే నిన్నేమో సార్ డ్రాప్ చేసే వరకు రానన్నావు, ఇప్పుడు సార్ వస్తే కారులో రానంటున్నావు, పిచ్చెక్కిస్తున్నావు అని చిరాకుగా అడిగేసరికి, ముందు నోరు మూసుకొని వెళ్ళవే అని చెప్పి, అయినా నేనెందుకు కారులో వెళ్ళడానికి భయపడాలి, ఎలాగో రిజిగ్నేషన్ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయాను కదా అనుకుంటూ కారులో కూర్చోడంతో, మళ్ళీ ఏమైందే నీకు అని దివ్య అడిగేసరికి, నువ్వు నోరు మూసుకో అని చిరాకుగా చెప్పి కూర్చుంటే విజ్జు చూస్తున్నా పట్టించుకోలేదు ఐశ్వర్య. సార్ రేపటి నుంచి అయినా మీరు వస్తారా, నేనే తీసుకువెళ్ళాలా, మేడం వస్తారా లేదా రారా అని డ్రైవర్ అయోమయంగా అడిగేసరికి, రేపటి నుంచి మీ సార్ వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం మా ఇంటికి రావాలి డ్రైవర్ అని ఐశ్వర్య చెప్పేసరికి విజ్జు నవ్వుకుంటూ ఉంటే, ఎందుకంటే నేను వచ్చినా రాకపోయినా దివ్య మాత్రం రేపటి నుంచి వస్తుంది అనగానే, నువ్వెందుకు రావు అని దివ్య విజ్జు ఒకేసారి అడిగేసరికి వాళ్ళిద్దరినీ చూస్తూ, నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను కాబట్టి అనగానే దివ్య ఆశ్చర్యపోతే విజ్జు షాక్ అయ్యాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రిజిగ్నేషన్ అంటే నీకు డిజైన్ వేసినంత ఈజీగా ఉంది అని విజ్జు అడిగేసరికి ఐశ్వర్య ఏం పట్టించుకోకుండా, సార్ మనకి ఆఫీస్కి టైం అవుతుంది, డిస్కషన్ ఆపితే మనం బయలుదేరుదాం, మీరు చెప్పే వరకు డ్రైవర్ కార్ స్టార్ట్ చేసేలాగా లేడు అని అంది వెటకారంగా. విజ్జు డ్రైవర్ వైపు చూసేసరికి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో అందరూ కలిసి ఆఫీస్కి వెళ్ళాక వెంటనే తన డెస్క్ దగ్గరికి వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేసేసి విజ్జు క్యాబిన్కి వెళ్తుంటే, అక్క ఆగవే, ఒకసారి ఆగి ఆలోచించు, ఇప్పుడు జాబ్ మానేస్తే మళ్ళీ ఇంకొక జాబ్ దొరకడం కష్టం అవుతుంది, నా మాట విను, పైగా విజ్జు సార్ దగ్గరగా నువ్వు ఉండలేవు అని చెబుతుంటే, ముందు నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో, నేను మీ పెదనాన్న చెప్పాడని ఇక్కడ జాయిన్ అయ్యాను కానీ నాకు అసలు జాబ్ చేసే ఉద్దేశం లేదని నీకు కూడా తెలుసు కదా, ముందు వెళ్ళు అని కోపంగా విజ్జు క్యాబిన్కి వెళ్ళేసరికి విజ్జు ఎక్కడ కనిపించలేదు. ఈయనెక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ చుట్టూ చూస్తుంటేనే విజ్జు టేబుల్ కింద దాక్కుని ఉండడంతో,
దివ్య ఆశ్చర్యపోతే దివ్యకి చెప్పొద్దు అన్నట్టుగా విజ్జు సైగ చేయడంతో సరే అంటూ సైలెంట్ అయిపోయింది దివ్య. సారు ఇందాక బయటికి వెళ్ళడం చూశానక్క, వచ్చాక ఇవ్వచ్చులే అని దివ్య చెప్పడంతో ఐశ్వర్య బయటికి వెళ్ళిపోయేసరికి మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్ అని దివ్య అడిగేసరికి నేను మీ అక్కకి కనిపించానంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తుంది, అందుకే ఇలా తప్పించుకుంటున్నాను అనగానే మీ అంత విచిత్రమైన లవ్ స్టోరీని నేను చూడలేదు. మీరు వెంటపడినప్పుడు అది పట్టించుకోదు, అది వెంటపడినప్పుడు మీరు పట్టించుకోరు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి టేబుల్ కింద దాక్కోవాల్సిన కర్మ పట్టింది మీకు అనగానే చాలు చాలులే వెళ్ళి పని చూసుకో అన్నాడు విజ్జు. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. జాగ్రత్త, అక్కకి కనపడకుండా జాగ్రత్త పడండి. ఈరోజు కనపడ్డారంటే మాత్రం లెటర్ ఇచ్చేస్తుంది అని వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.